తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి, అలాగే కొంతమందికి విచిత్రమైన సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఎప్పుడైనా సరదాగా కూర్చున్నప్పుడు ఇలా మీలాంటి గురువులు ఎవరైనా వచ్చినప్పుడు అది అప్పటికప్పుడు పుట్టి అడుగుతూ ఉంటాం అనమాట. అలా చిన్నప్పటి నుంచి వినేదే విచిత్రంగా అనిపించేది, అసలు అవి ఎలా ఉంటాయి అబ్బా అనిపించేది లంక బిందెలు. అక్కడికి అసలు అవి ఎలా వచ్చాయి, వాటికి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి, వాటిల్లో అన్ని నిధులు ఎందుకు ఉంటాయి, ఎవరు పెట్టారు, అసలు ఇప్పుడు మనకు దొరకడం ఏంటి, ఇవన్నీ ఏం చెప్తారు? ఈ లంకిడి బిందెలు అనేటువంటి విషయం ఇది ఈ దేశంలో కంటిన్యూషన్గా నడిచేటువంటి వ్యవహారం. ఏదో ఒక వార్త ఎక్కడో దగ్గర వస్తుంటుంది, ఎక్కడో ఒక చోట ఎలాగైనా వస్తుంది. ఇవి సహజంగా భూమి లోపల దొరికేటువంటి నిధి నిక్షేపాల కింద మనం భావన చేయవచ్చు. అయితే ఈ లంకిడి బిందెలు అనేటువంటి కానివ్వండి, లేకపోతే ఏదైనా నిధి ఉంది భూమిలో అని కానివ్వండి, మనం ఆలోచన చేస్తే కొన్ని యుగాలకు ముందర, అంటే ఇప్పుడు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము ఇత్యాది యుగాలలో మారినప్పుడల్లా అప్పటి మనుషులు, అప్పటి వాళ్ళు అంతా కూడా సామ్రాజ్యాలు పతనము ఇవన్నీ అవుతూ ఉంటాయి కదమ్మా. ఈ అనేక యుగాల్లో ప్రమాదాలకు లోనైనప్పుడు అది ఏ దేశమన్నా కావచ్చు, ఒక భారతదేశమే కాదు, ఏ దేశంలో అయినా కూడా జరిగినప్పుడు అప్పుడు కొన్ని బంగారపు వస్తువులు కానీ వాళ్ళు దాచుకునేవి ఏమన్నా ఉంటే కనుక, ఇప్పుడు మనమే బీరువాలో దాచామనుకోండి, ఏదో ప్రమాదం లోనైంది, ఆ బీరువా భూమి లోపలికి వెళ్ళిపోయింది, ఎప్పటికో ఎవరికో అది దొరకవచ్చు. ఇలా దొరికేటువంటి వాటన్నిటిని కూడా మీరు అన్నట్టుగా లంకిడి బిందెలు నిధి నిక్షేపాల కింద మనం చూడాలి. ఆ కోణంగా ఇది ఒక కోణం. ప్రమాదాల రీత్యా భూమి లోపలికి వెళ్ళిపోయి అలా ఉండిపోవటం, అది తర్వాత కొంతకాలానికి ఎవరికో దొరకటం. రెండవది, రాజులు కానీ వ్యాపారం చేసేటువంటి సంస్థలు నడిపేటువంటి వారు కానీ, లేదా కొంతమంది ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు, అంటే అప్పట్లో ప్రయాణ సౌకర్యాలు ఇప్పుడున్నట్టుగా లేవు కదమ్మా. తర్వాత కాశీకి పోయేస్తే కాటికి పోయేసినట్టు అనేవాళ్ళు అప్పట్లో. తిరిగి వస్తారో రారో తెలియదు అన్నట్టుగా. సో ఇలాగా వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే, అప్పట్లో మనకి మరచెంబులతో మంచిని తాగేవాళ్ళం. ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుని తాగుతున్నాం, కానీ పూర్వం మరచెంబుల్లో నీళ్లు ఉండేవి మనకి. అంతేకాకుండా మనకి కుండల్లో మంచిని పట్టుకెళ్ళేవాళ్ళం. మీరు బాగా గమనిస్తే దానికి ఒక తాడు కట్టి ఇలా పట్టుకుంటూ ప్రయాణం చేయటం ఇలాంటివి. ఇలాగే ధనం దాచుకునేది కూడా ఈ మరచెంబుల్లోనూ ఈ కుండల్లోనూ దాచేవాళ్ళు ప్రయాణ సందర్భాలలో. ఎందుకంటే చాలామంది దొంగల్ని భ్రమింప చేయటానికి, మరచెంబు అంటే దీనిలో వాటర్ ఉంది కదా, డబ్బులు లేవు కదా అని వాడి దృష్టిని మార్చడానికి ఈ మరచెంబులు కానీ, చిన్న చిన్న బిందెలు, అన్నం దానిలో అట్లాంటివన్నీ పెట్టుకుంటానికి కానీ, మీకు గుడ్డతో మనం ఊరగాయ పచ్చళ్ళు పెట్టినప్పుడు కూడా కొంతమంది పచ్చడి జాడీకి చుడతారు, ముడిలాగా వేస్తారు. ఆ మాదిరిగా మన ప్రయాణంలో మార్గమధ్యంలో ఎవరైనా దొంగలు కానీ ఎవరైనా ప్రమాదం చేసేవాళ్ళు వచ్చినప్పుడు ఇలా కట్టి ఉంటే ఇది అన్నం అని చెప్పి దాని జోలికి వెళ్ళకుండా మన జేబులో ఉన్న 4 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతాడు అన్నట్లుగా ప్రయాణంలో అప్పట్లో వాళ్ళు ఇంత టెక్నికల్గా ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకునేవారు. ఇలాగా తీసుకున్న దానిలో వారు ఒక్కొక్క సందర్భంలో ఎక్కడైనా 4-5 రోజులు ఉండిపోవాల్సి వచ్చినప్పుడు ఇవి మాట్లాడితే అందరి ముందర తీస్తూ ఉంటే ఎవరైనా ఉంటుందని చెప్పి ఏదైనా ఒక చెట్టుకి జ్ఞాపకంగా పెట్టుకుని ఆ చెట్టు కింద పాతేస్తూ ఉండేవాళ్ళు ఆ 4 రోజులు ఉండేటప్పుడు. ఇవి ఎక్కువ మోతాదుల్లో పట్టుకెళ్ళేవాళ్ళమ్మ. ఈ ప్రయాణం చేసేటప్పుడు చాలా డబ్బుల్ని ఎక్కువ మోతాదుల్లో చిన్న చిన్న వాటిల్లో కూడా పట్టుకెళ్ళేవారు. తర్వాత ముఖ్యంగా దేవుణ్ణి కూడా వీళ్ళతో పాటు పట్టుకెళ్ళేవారు. పూర్వకాలం దేవతార్చన అనేవాళ్ళు దాన్ని. ఎక్కడున్నా కూడా వాళ్ళు ఆ దేవతార్చన పూజ చేసుకోవటం. సో దొంగలు పూర్వకాలంలో దేవుడి జోలికి పోయేవాళ్ళు కాదు సాధ్యమైనంత వరకు. చాలా ఆ భయము భక్తి ఉన్నది. సో అట్లా ఆ దేవతార్చనని జోలికి వెళ్ళేవాళ్ళు కాదని మడిగా
ఇవన్నీ మనకు ఆచారాలు ఎక్కువగా ఉండేటువంటి సంప్రదాయ సమయంలో. సో ఇట్లాగా కొంచెం ఈ మరచెంబులు కొనుక్కోలేని వాళ్ళు మట్టి బిందెలు లాంటివి, మట్టి కూజాలు లాంటి వాటిల్లో ఈ నీళ్లు పట్టుకెడతారు. దానిలోనే వీళ్ళు డబ్బులు పెట్టుకుని వెళ్ళి అక్కడక్కడ ఇవి పాతేశారు ప్రయాణ సందర్భంలో. సో వీడు వెళ్ళేటప్పుడే ఎటించి పెడుతున్నాం, ఏ ఊరు నుంచి పెడుతున్నాం అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ, అంటే వీళ్ళు వెళ్ళేటూ ప్లాన్ చేసేవాళ్ళు. ఎక్కడి నుంచి ఎన్ని క్రోసుల దూరం ఉన్నది, ఎన్ని అడుగుల దూరం ఉన్నది, ఎన్ని గజాల దూరంలో ఉన్నది, ప్లస్ అక్కడ చెట్లకు కూడా మార్క్ చేసేవాళ్ళు కొన్ని రకాలైనటువంటి గుర్తులు. ఈ మార్కులు చేసుకుని ఈ చెట్ల మధ్యలో ఇంత దూరంలో ఈ చెట్టుకి ఈ కోణంగా అన్నట్టుగా ఆ మరచెంబుని కానీ ఆ మట్టి కూజాని కానీ అక్కడ పాతేసి తిరుగు ప్రయాణంలో ఏమన్నా అవసరం అవుతాయి కదా, మళ్ళీ అప్పుడు కూడా కావాలి కదా. సో రెండింటిని ఇక్కడి నుంచే ట్రావెల్ చేసుకునేవాళ్ళు. మన వీక్షకులకి మనం ఇది చెప్పలేదనుకోండి, ఇన్నెందుకు పట్టుకెడతాడు, కావాల్సిందే పట్టుకెళ్ళచ్చుగా మళ్ళీ ఒక ఈ తిరుగు ప్రయాణానికి కూడా కావాల్సినవి కొన్ని పట్టుకెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఇవి కలెక్ట్ చేసుకుంటూ రావటానికి అన్నమాట. ఒక్కొక్కసారి వీళ్ళు రావటంలో ప్రయాణం ఆలస్యం అవ్వచ్చు, లేదా మరణించవచ్చు, లేదా వాళ్ళు రూటు మార్చుకుని రావచ్చు వేరే వాళ్ళు కలిసినప్పుడు. అప్పుడు ఈ ప్రయాణంలో మళ్ళీ అంత దూరం వెళ్ళాలి అనే ఉద్దేశంగా పోన్లే ఏదో ఎప్పటికీ మనం వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అన్నట్లుగా వదిలేసేవాళ్ళు కొంతమంది. అలా రాజులు కూడా ఈ దేశం నుంచి వేరే రాజ్యానికి వెళ్ళేటప్పుడు కూడా ధనాన్ని వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంచుకోవటం మంచిది కాదని చెప్పి ఇలాగ దాచిన సందర్భాలు ఉన్నాయి. మీకు రాజులు వెళ్ళే సమయంలో పెద్ద పెద్ద భోషాణం అని అంటారు మన పూర్వీకులు. ఈ భోషాణాలను ఇలా మోసుకుంటూ వెనకాతల పరివారం అంతా నడుస్తూ వచ్చేది. రాజుగారి పల్లకీలోనో గుర్రం బండి మీదనో ఎద్దు బండి మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఇవన్నీ భోషాణం మోసుకుంటూ వెళ్ళేవాడు. ఈ భోషాణాలని కొంతమంది పెద్ద పెద్ద గొయ్యలు తీయించేసి దాని మీద వాళ్ళు టెంట్గా వేసేవాళ్ళమ్మ అప్పుడే జాగ్రత్తలు చేయటానికి. అంటే దానిలో ఎవరో ఉన్నారు అనుకునేటట్టుగా. సో ఆ గొయ్యి తీసేసి దాని కింద పెట్టి మళ్ళీ ఆ మట్టినంతా పోసేసి కప్పేసి తర్వాత టెంట్ పీకేసి వెళ్ళిపోయేవాళ్ళు. వచ్చేటప్పుడు అక్కడ ఒక చెట్టు పెట్టేవాడు కొంతమంది. వెళ్ళేటప్పుడే దాని మీద ఒక చెట్టు పెట్టేసి ఏదో చెట్టు పెట్టారు ఆయన గుర్తుగా అని చెప్పి అనుకునేటట్టుగా భ్రమించాలని చెప్పి. సో ఇలాగా కొన్ని పాతేసినటువంటివి. సహజంగా పూర్వకాలంలో ఏంటంటే మనకి ఇలా ఈ తాళాలు, సేఫ్టీ ప్రికాషన్స్ ఎంత చేసినా దొంగలకి ఏదో రకంగా దొంగతనాలు జరుగుతాయని మన ఇళ్లల్లో కూడా అప్పట్లో ఈ మట్టి కుండల్లో మన ఇళ్లలో పెరట్లో కూడా చెట్లలో డబ్బులు దాచుకున్నటువంటి వాళ్ళు. అంటే బీరవాళ్ళు లేవు కదమ్మా అప్పట్లో, ఇవే కదా ఏదన్నా జాగ్రత్త చేసుకున్నా. మీరు బాగా గమనించండి, ఇప్పుడంటే మనకి ఫ్రిడ్జ్ అవన్నీ వచ్చినాయి, పాలు పెరుగు దాచుకోవడానికి. పూర్వీకులు అలా కాదు, ఉట్టి కట్టి పెరుగు పాలు అన్నీ ఉట్టి మీద పెట్టేవాళ్ళు. పళ్ళు కూడా హ్యాంగ్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరు గమనించారో లేదో, ఇవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు అవన్నీ కొత్తగా ఫ్యాషన్గా అవుతున్నాయి. ఇలాంటివి దాయటం మూలకంగా వాళ్ళు ఈ భూమిలో దాచుకుని అవసరం పడ్డప్పుడు ఏదో రకంగా దాన్ని అక్కడ కట్టెలు మోపి పెట్టేవాళ్ళు. ఇళ్ళ దగ్గర కూడా దాని మీద మనం కట్టెలతోనే వంట చేసుకునేవాళ్ళం. సో పుల్లలు తెచ్చినవన్నీ అంటే ఆ గుంత తవ్వింది ఎవరికి కనిపించకుండా ఉండడానికి ఈ పుల్లలన్నీ దాని మీద పెడితే గమనించకుండా ఈ పుల్లల మోపులు ఇలాగా. తర్వాత పెంటకుప్పకి దగ్గరగా పెట్టేవాళ్ళు. అంటే పెంటకుప్ప దగ్గరికి అందరూ వెళ్ళరు కదా. పెంటకుప్ప అని ఎందుకుంటున్నామంటే ఆవు పేడ, ఇళ్లలో గేదె పేడ, ఇది ఈ కుప్ప ఇంట్లో కసి దానికి దగ్గరగా పెట్టుకుని మార్చేసి పెట్టేవాళ్ళు అనమాట. అంటే మనుషుల్ని డైవర్ట్ చేయటం. అదే ఇప్పుడు ఇంకొక ఇందులోనే గురువు గారు, ఎక్కువ సంపద ఉంది అన్నప్పుడు లేకపోతే ఏదో ఉంది అని చెప్పడానికి నాగబంధం ఒకటి పెట్టడం కొన్ని చూస్తాం మనం. అవును, అక్కడ లంకి బిందెలే ఉంటాయా, లేకపోతే నిజంగా ఏదన్నా ప్రమాదం ఉంటేనే అలా నాగబంధాన్ని అలా పెడతారా ఏంటి? ఉదాహరణకు అందరికీ తెలిసిందే అనంత పద్మనాభ స్వామి. అవునవును, నేలమాళిగలు. అయితే వాటికి కారణం కూడా మీకు చెప్తాను. ఇలాగా ఇవన్నీ దాయిటాలు చిన్న చిన్న మనకు అక్కడక్కడ కొన్ని పొలాల్లో దొరికినాయండి, కొన్ని ఇళ్ళ దగ్గర దొరికినాయి అనడానికి కారణాల్లో ఇవి ఒకటి ముఖ్యంగా ఈ లంకెడి బిందెల విషయంలో. ఇప్పుడు మీరు అన్నట్టుగా పద్మనాభ స్వామి టెంపుల్స్ ఇట్లాంటివన్నీ కూడా పూర్వం రాజులమ్మ దేవతల యొక్క ఆభరణాలన్నీ దాయటం, దేవతలకు బంగారం ఇచ్చేవారు, చేయించేవారు. మళ్ళీ ఎప్పుడైనా పండగ వస్తే కూడా చేయించడానికి ఒక్కొక్క రాజు ఒక్కొక్క టైంలో వారు ఒక గొలుసు ఇచ్చారు, వీరు ఒక గొలుసు ఇచ్చారు మనం చూస్తూ ఉంటాం.
అలాగే వీళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరైనా ఇవ్వాలనుకున్నా కూడా స్వామివారి పేరు మీద కొంత బంగారం దాచేవారు. ఓకే. ఈ దాయటాన్ని ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగా నాగబంధం, ఈ నాగబంధం అనేటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. అదొక ప్రక్రియ మత్సంగా ఇప్పుడు మీకేదో మనం టీవీలో చూపించినట్టుగానో అట్లా ఉండదు. ఇదంతా కూడా మంత్రబంధనాలతో ఉంటుంది, పూర్తిగా మంత్రబంధనతో ఉంటుంది. ఆ ప్రదేశంలోకి వెళ్ళంగానే మనకు ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా అవుతుందమ్మా. అంటే బంధాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటికీ ఉన్నాయి, వేసేవాళ్ళు కొంతమంది బతికే ఉన్నారు కూడా. ఇలాంటి బంధనాలు వేసేవాళ్ళు కట్లు అంటాం వీటిని తెలుగులో, కట్లు. ఒక ధనానికే కదమ్మా, దేవుడికి కూడా కట్లు వేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని దేవాలయాలు కళగా ఉండవు. విగ్రహం చూస్తే పెద్దగా ఉంటుంది, దేవస్థానం చూస్తే పెద్దగా ఉంటుంది, కళగా ఉండవు. వీరి కట్లు వేస్తారు. దేవుడు అంటే దేవుడిని మాట్లాడనివ్వకుండా, దేవుడు వరాలు ఇవ్వకుండా, అంటే వీడికి పేరు వస్తోంది ఇలా కట్లు వేసేవాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ కట్లు వేసేవాళ్ళు కొంతమంది ఉంటాం, నేను గమనించాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఆంధ్ర ప్రాంతానికి వెళితే ఒంగోలు ప్రాంతంలో ఈ మంత్రగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మళ్ళీ విజయనగరంలో కూడా ఉన్నారు, గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ ఉన్నారు ఈ మంత్రబంధనం వేసేటువంటి వాళ్ళు. వీళ్ళు మనకి కేరళ రాష్ట్రంలో కూడా ఈ మంత్రబంధనం వేసేవాళ్ళు, తమిళనాడులో కూడా ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. వారి వారి సంప్రదాయంలో వారి వారి బంధనాలు వేయటానికి. ఇది ఏదైనా కానీ దేవతా విద్య ఈ బంధనం అనేటువంటిది. ఈ బంధనం వేయటం మూలకంగా ఇప్పుడు ఇది ఎట్లా ఉన్నది అంటే మీకు అర్థం అవటానికి, ముందర యుగాల్లో ఎక్కడ జరిగింది ఇలాంటి బంధనం అంటే పద్మవ్యూహం చూడండి, అభిమన్యుడు పద్మవ్యూహం. అది కూడా ఒక రకమైన బంధనం. లోపలికి వచ్చిన మనిషిని బయటికి పోనివ్వకుండా లోపలనే చంపేశామనేది అదొక బంధనం. సో ఆ మాదిరిగా ఇప్పుడు మొన్న మనం యుద్ధం చేసాం పాకిస్తాన్ మీద. మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప ఆయుధాలు, దాన్ని రిజెక్ట్ చేసి అవతల వాడు బాంబు వేస్తే ఇక్కడి నుంచి అది కనిపెట్టి దాన్ని రిజెక్ట్ చేసి ఇక్కడి నుంచి ఒక బాంబుని దాని మీదకి పంపించడము, ఇది కూడా ఒక బంధనమేగా. సో బంధనం లేదని అనే వాళ్ళకి నేను చెప్తున్నా సైంటిఫిక్గా, ఈ దేశం మీద యుద్ధం జరిగేటప్పుడు ఒక్కొక్క దేశం వాళ్ళు ఆ బాంబులు ఇక్కడ పడకుండా ఆ మధ్యలోనే ఆకాశంలోనే వాటిని పగలు కొట్టేటట్టుగా ఈ దేశం మీదకి రాకుండా, మరి అది బంధనమే కదా. కాబట్టి ఈ బంధనం అంటే ఇట్లాంటి వాటిని బంధనాలని అంటాం. సో ఇప్పుడు సైన్స్ ఏమో ఈ విధంగా చూపిస్తోంది, మంత్ర ప్రకారంగా కట్లు వేయటము, బంధనాలు అనేటువంటిది దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఎక్కువ సంపదను దాచినప్పుడు ఇలా నాగబంధం వేసేవారు. ఈ నాగబంధనాన్ని వాళ్ళు ఎలా తీయాలి, తీసే విధానం కూడా వాళ్ళకి తెలుసు. బంధనం వేయటమే కాదమ్మా, తీసే విధానం. ఇప్పుడు చూడండి, మీకు దేవతా ప్రతిష్టల దగ్గర కానివ్వండి, ఏదైనా ఒక యజ్ఞం చేసినప్పుడు కానివ్వండి, మీరు కంకణానికి పూజ చేయిస్తారు. మీరు దీక్షా కంకణం అని అంటాం. ఈ దీక్ష చేతికి కడతారు. ఈ ఎన్ని రోజులు యాగం జరుగుతోంది ఈ కంకణం తీయొద్దని అంటారు. అంటే ఇది నిన్ను రక్షించేటువంటి కంకణం. తర్వాత కంకణం తీసేటప్పుడు కలశ ఉద్వాసన అయిన తర్వాత ఈ కంకణానికి మంత్రం చెప్పి విసర్జన మంత్రం, అప్పుడు దాన్ని తీస్తున్నారు. మీరు బాగా గమనించుకోండి. సో దానికి వేయటం ఎలా ఉన్నదో తీయటం కూడా అలాగే ఉంటుంది. వారు దానిలో సిద్ధహస్తులు అయితేనే ఇట్లాంటి ప్రయోగాలు చేయటం ఉంటుంది. కొంతమంది వెయ్యగలరు, మళ్ళీ తీయలేరు. అది తీయలేరు అంటారండి, అలా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు జనరేషన్లో చాలా మార్పులు వచ్చినాయి, మనం చూస్తున్నాము. మీకున్న బలం మీ పిల్లలకు లేదు, మీ పిల్లలకు ఉన్న బలం మీ వాళ్ళకి లేదు. మీకంటే మీ అమ్మగారు బలంగా ఉండేవారు, మీ అమ్మగారి కంటే మీ అమ్మమ్మ గారు బలంగా ఉండేవారు. అంటే ఏంటి, శారీరకంగానే మనిషిలో ఇంత వ్యత్యాసం ఉందంటే మెదడు తెలివితేటల్లో వాళ్ళు మాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎక్కాలు అప్పచెప్పండి అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎక్కాలు అప్పచెప్పించేవాళ్ళు. అంటే అలా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు వేద పాఠశాలలో చూడండి, వాళ్ళు 8 ఏళ్ళు చదువుతారు అక్కడ వేద పాఠశాలలో, లేకపోతే 2.5 సంవత్సరాలు చదివే కోర్సు ఒకటి ఉన్నది. ఆ 2.5 సంవత్సరాలు చదివింది జీవితాంతం వాళ్ళకి గుర్తుంటుంది. అంటే మెదడుకి ఆ చైతన్య శక్తి ద్వారా ఆ మెదడులో, మస్తిష్కంలో ఆ మంత్రాలలాగా ఒక చిప్ కార్డులో దాచేసేటట్టుగా ట్రైనింగ్. కాబట్టి ఇది కూడా ఒక బంధనాన్ని తీసేయటము, ఒక బంధనం వేయటము అనేటువంటి దానిలో. ఇలాంటి వాటికి మనం పూర్వకాలంలో వేసేవాళ్ళు. ఒక దేవాలయాలకే కాదు, ఇంకా చెప్పాలి అంటే రాజుగారి కోట రక్షణకు కూడా కొన్ని బంధనాలు వేసేవారు, కొన్ని మంత్రబంధనాలు.
సర్పబంధనాలు, అగ్నిబంధనం ఉన్నది. అగ్ని ద్వారా ఒక బంధనం, నీటి బంధనం ఒకటి ఉండేది, నీటి ద్వారా బంధనం, మళ్ళీ సర్పబంధం. అప్పుడు ఏంటంటే వాళ్ళకి పాముల్లాగా అవి కనిపిస్తూ ఉంటుంది అక్కడ. సో భయం చేత ఆ ప్రదేశానికి వెళ్ళలేడు ఉండటానికి అక్కడ. ఇది మనకి ఈ బంధనం ఎక్కడ కనిపిస్తుంది అంటే పాండవులు వనవాసం ఒకటి అజ్ఞాతవాసం చేయాల్సి వాళ్ళకి శాపం అంటే వారి ఆ ప్రమాదాన్ని పొందినప్పుడు వీళ్ళ ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు మీద పెట్టినప్పుడు దానికి మంత్రం వేసి వస్తారు వీళ్ళు. ఎవరు చూసినా కూడా దాని మీద పాములు కనిపించేటట్టుగా అసలు ఆయుధాలు ఉన్నట్టుగా కనిపించవు, వీళ్ళకి మాత్రమే అది ఆయుధంగా కనిపిస్తుంది. అది కూడా ఒక బంధనం. కాబట్టి ఇట్లా ఆయుధాలని బంధనం చేయటం, మనుషుల్ని బంధనం చేయటం మీరు గమనిస్తే నేను చాలా ఇట్లాంటి వాళ్ళతో నేను గమనించడం చూశాను. ఒకసారి ఒంగోలు ప్రాంతం మనకి యద్దంకి ఈ ప్రాంతంలోనమ్మా, గుంటూరు దగ్గర నుంచి ఈ ఒంగోలు మధ్యలో ఒక అతను ఇలా అంటూ ఉంటాడు చుట్టానికి. ఏదో సంగీతం సామవేదం పాడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. వీడు ఇలా అన్నప్పుడు పవిటి కింద పడిపోతుంది, ఇలా అంటే పవిటి పైకి వస్తుంది. అంటే ఇది ఒక మంత్రం ద్వారా స్త్రీలను ఏడిపించే బంధనం. ఇది పడిపోతూ ఉండదు, వాళ్ళు ఎంతసేపు పెట్టుకున్నా కానీ ఉండదు, ఇది జారిపోతూ ఉంటుంది అనమాట. వాడి మంత్రం ద్వారా ఇలా చేస్తూ ఉంటాడు అక్కడ కూర్చొని. ఉన్నారు కూడా. ఇవన్నీ వాస్తవాలే నేను చెప్పేది, అవాస్తవాలు ఏం కావట్లేదు. పూర్వంలో ఇంత మంత్రానికి చింతకాయలు రావటంగా కొన్ని చింతకాయలు కూడా రాలిపించే శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారమ్మా. మన భారతీయులు మామూలు మనుషులు కాదు. భారతదేశం దేవతా నిలయం. దేవతల్ని కూడా వాళ్ళు ఇక్కడ పుట్టినటువంటి ఋషులు దేవతలకు కూడా శాపాలు పెట్టారు. అంటే మరి ఇక్కడ ఈ భూమికి ఉన్న శక్తి, ఈ భూమికి ఉన్న గొప్పతనం, ఈ భూమిలో ఎంత విజ్ఞానం ఉన్నదో చూడండి. అదే దేవుణ్ణి ప్రార్థన చేసి ఆ దేవుడి దగ్గర నుంచే శక్తి తీసుకుని వీళ్ళకి ఇబ్బంది అయినా లేదా లోక కళ్యాణం గురించో శాపాలు పెట్టినటువంటి ఋషులు మన దగ్గర ఉన్నారు. దేవతల్ని ఆడిచ్చినటువంటి వాళ్ళు ఒక ఋషులే కదమ్మా, దేవతల్ని ఆడవాళ్ళు కూడా ఆడిచ్చారు అప్పట్లో. మరి అత్రి గారి భార్య అనసూయ మరి ముగ్గురు దేవతల్ని ఏదో పాదచీరలో వేసి, ఒకడు లోకాన్ని తనలో కలుపుకునేవాడు, ఒకడు లోకరక్షకుడు, ఒకడు సృష్టికర్త, వీళ్ళ ముగ్గురిని ఉయ్యాల్లో వేసి ఊగరావయ్యా అని చెప్పి పాట పాడింది. అంటే మరి దేవతలను ఎలా ఆడిచ్చింది ఆవిడ? సో ఇక్కడ విజ్ఞానం అనేటువంటిది విద్యను నేర్చుకునేవాళ్ళు ఆ మాదిరిగా పూర్వకాలంలో నేర్చుకునేవాళ్ళు. విద్యని, ప్రతి విద్యని అది చాలా గౌరవించేవారనమా. ఇప్పట్లాగా అప్పట్లో విమర్శలు లేవు. అదేం పెద్ద విద్య కాదులే, నువ్వు తర్వాత ఆ విద్యకి వెళ్ళినా కూడా నీకు ఆ విద్య ఎప్పటికీ రాదమ్మా. ఇదంటే నీ భావనలో అది గౌరవ భావన లేదుగా, ఆ విద్య నిన్ను వరించదు. చాలామందికి విద్యలు రాకపోవడానికి కారణం ఇదే. వేరే విద్య మీద అనవసరమైనటువంటి నాకు తెలిసిందే గొప్ప అనేటువంటి భావన. అందుకని భారతీయులు ఎప్పుడు కూడా ప్రతి దాన్ని కూడా చెప్తుంటే వినేవాళ్ళు ముందర. విని దీనిలో ఎంతవరకు కరెక్ట్ ఉన్నది అని తెలుసుకునేవాళ్ళు అప్పట్లో వాళ్ళు. ఇప్పుడు మనకి వినే ఓపిక లేదు. మాట్లాడితే ఒక లాజిక్ కోటి, ఇది సైన్స్లో లేదు కాబట్టి లేదు. కాబట్టి ఇట్లాగా ఈ బంధనాలు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత అమ్మ ఇంకా చెప్తున్నా నేను, కొన్ని మంత్రబంధనాలు ఉన్నాయి మగవారికి. అంటే ఇప్పుడు మీరు స్త్రీ కాబట్టి నేను వారి యొక్క బొడ్డు కింద భాగం జారిపోయేటట్టుగా చేసే బంధనం ఒకటి ఉన్నది. ఎందుకంటే మీ ముందర నేను ఎక్కువ ప్రస్తావన చేయకూడదు కాబట్టి ఆ నరాలు కిందకి జారిపోతాయి. అలాంటి మంత్రాలు కూడా ఉన్నాయి శత్రువు మీద. అంతేకాకుండా ఒక రాయిని తీసుకుని మంత్రించి, ఒక రాయిని, ఇది ఎట్లా ఉండాలి, మన రోడ్డు మీద చిప్స్ లాంటి రాళ్ళు ఉన్నాయి కదమ్మా, దాన్ని కొంచెం పెద్ద సైజు ఉండాలి, కంకర, పెద్ద కంకర, దాన్ని తీసుకుని మంచిగా కడిగేసేయాలి. కడిగేసి దానికి ఏదో ఒక పూజ ఒక విధానం ఉన్నది. దాన్ని మంత్రించి మన శత్రువు ఇంటి మీద వేసి వచ్చామనుకోండి, ఇక వాడు పిచ్చోడైపోతాడు ఇంట్లో ఉన్నవాడు. ఇలాంటి బంధనాలు చాలా ఉన్నాయి. బాబోయ్, వింటేనే భయం వేస్తుందండి, ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనకి ఈ అనంత పద్మనాభ స్వామి కేరళ విషయం తెలిసేసరికి నాగబంధనాలు అవి ఇవి అని మన పూరి జగన్నాథంలో కూడా స్వామివారి రత్నాభరణాల విషయంలో కూడా బంధనాలు ఉన్నాయి అని చెప్పంటే, కారణం ఎందుకు తీయొద్దన్నారు అంటే వాటికి
ఒక్కొక్కసారి బంధనం వేసేటప్పుడమ్మా అక్కడ ఉన్నటువంటి వారు సముద్రానికి ఇక్కడ ఉండేదానికి బంధనం కూడా పెడతారు. ఓ అప్పుడు ప్రమాదం సముద్రం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది, వస్తుంది, ఉప్పెనలాగా ముంచేస్తుంది. ముంచేస్తుంది ప్రమాదం. పద్మనాభ స్వామి వారి కూడా ఇలాగే చెప్పారండి. కాబట్టి మంత్రబంధనాల్లో రకరకాలు ఉంటాయి, మనకు తెలీదు. మనం ప్రతిదాన్ని వెళ్ళి కలుగుతూ ఉంటాం, ఇది బాగాల అందు ప్రతి దానిలోనూ నేను చెక్ చేస్తా, నాకు తెలుసు. నిజమా కాదా అని దయచేసి నేను వీక్షకులు కూడా చెప్తున్నాను, ఇప్పుడు చెప్పానని చెప్పి ఇన్ని రకాలుగా ఉన్నాయని మళ్ళీ దీని గురించి నెట్లో సెర్చ్ చేస్తారు. గురువు అనుగ్రహం లేకుండా ఏ బంధనాల్ని పరీక్ష చేయకూడదు, ఏ బంధనాల్ని ఎప్పుడూ కూడా వాడకూడదు. ఇలాంటి బంధనాలు చాలా ఉన్నాయి. అలాగే అడవిలోంచి ఒక చెట్టు వేరు తీసుకొస్తే దాంతో ఒక బంధనం. ఇక వాళ్ళు రోడ్లు వచ్చుకుని తిరుగుతూ ఉంటారు, ఇంటికి రారు పెద్దగా. ఇప్పుడు తప్పిపోయారు అని అంటూ ఉంటాం కదమ్మా, ఈ తప్పిపోవటంలో కారణాలు కూడా ఇవే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్ల అంటే ఒక సంవత్సరం పిల్లో 2 సంవత్సరం పిల్లో అంటే మనం వదలం కదమ్మా, తల్లిదండ్రులు వదలరుగా, పిల్లల్ని చూసుకుంటూ ఉంటారుగా, మరి వాళ్ళు ఎలా తప్పిపోతున్నారు? ఇట్లాంటి టెక్నికల్గా బంధనాల ద్వారా వాళ్ళని తప్పించేసేటట్టుగా వీళ్ళు సోయి లేకుండా ఇలా ఉంటారనమాట. ఉన్నాక అలా చూస్తూ ఉంటే కింద నుంచి ఏం వెళ్ళిపోయిందో తెలియదు మనకి. అదేదో సినిమాలో ఒక దేశం గురించి ఒక హీరోకి ఒక కామెడీ యాక్టర్ చెప్తూ ఉంటే సూట్ కేసు మాయమైపోయింది, కాబట్టి ఇలా జారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా మంత్రానికి శక్తి ఉన్నది. నేను వీక్షకులందరికీ చెప్తున్నాను మీ ముఖం ద్వారా, మంత్రానికి శక్తి ఉన్నది. మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి భగవంతుణ్ణి విశ్వసించండి, విశ్వసించే దానిలో అనుమానం పెట్టుకోవద్దు. విశ్వసించకపోయినా పర్వాలా, విశ్వసించే దానిలో ఉన్నాడో లేడో అన్నట్టుగా చేయొద్దు. పరిపూర్ణంగా దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని కాపాడుతాడు, మన అందరినీ కాపాడుతాడు. ఇది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ఈ లంకిడి బిందెలకు కూడా పూర్వకాలం కొంతమంది చిన్న చిన్న చిట్కాల్లాగా వాళ్ళు వేసేవారు. అవి కొద్ది రోజుల పాటే ఉంటాయి ఆ బంధనాలన్నీ కూడా. అందుకని కొంతమంది ఎక్కడన్నా పొలం తవ్వినా, దేవాలయాల దగ్గరికి వెళ్ళినా ఏదో దొరికినాయండి అని అంటారు. అంతెందుకమ్మా, మన హైదరాబాద్లో కూడా చాలా చోట్ల తవ్వకాలు దొరుకుతాయి, వెళ్ళి చూస్తే మనకు కనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఇవి వాటంతటికి అవి రావాలని కోరుకుంటాయి, ఒక్కొక్కసారి రావమ్మా ఇవి. మళ్ళీ విజయవాడలో కూడా ఒక అంటే దుర్గగుడికి దగ్గరగా మనకు అక్కడ కాళేశ్వరరావు మార్కెట్ అని ఉంటుందమ్మా. అక్కడ ఒకసారి ఒకరికి లంకిడి బిందెలు దొరికినాయిట. కానీ అవి ఎలా దొరికినాయి ఈ లంకిడి బిందెలు అంటే, ఎవరో ఒక సిద్ధాంతి గారు వచ్చి వారికి ఇక్కడ మీకు లంకిడి బిందెలు ఉన్నాయి అంటేను తీయండి, మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తాను. మరి తీయబోతుంటే అది బలి కోరింది, నాకు బలిస్తే కానీ రానంది. ఆ విషయాన్ని ఈ ఇంటి యజమానికి చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీడు ఆలోచన మొదలెట్టాడు, ఎట్లాగైనా నేను దీన్ని తెచ్చుకోవాలి, ఎవరిని బలి ఇవ్వాలి, బయట వాళ్ళని తెచ్చిస్తే నేను బయటపడిపోతానేమో అనుకుని ఏం చేసేట, ఇది ఇక నా ఇంట్లో వాళ్ళని బలి ఇవ్వాలి అని చెప్పి పెళ్ళాం కడుపుతూ ఉందమ్మా. పెళ్ళాం కడుపుతూ ఉంటే ఎక్కడైతే లంకిడి బిందెలు ఉన్నాయో ఆ ప్రదేశానికి పెళ్ళాన్ని తీసుకెళ్ళి అదేదో అట్లా చూడని చెప్పి ఆ చెయ్యి అట్లా పెట్టి ఒక తన్ను ఈమె అటు తిరగంగానే ఈమె నడుము మీద ఒక తన్ను తంతే వెంటనే బొక్కబోర్లా పడిపోయి ఆమె చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన దానికి ఆయన అక్కడ ఒక గుడి కట్టాడు, 6 లంకిడి బిందెలు దొరికినాయి. ఇప్పుడు చెప్పండి, అంటే మనిషికి ఆ డబ్బును చూడంగానే ఆ లోపల తన మన అనేది ఉండదు. అలా ఎందుకు కోరుకుందండి బలి? అది కూడా బంధనం వేసిందేనా? అంటేనమ్మా, కొన్ని బలవంతంగా లాగుతాంగా. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాము, నీ బలం ఎంతో తెలుసుకోకుండా నేను యుద్ధంలో రంగంలో మొదలైతే నేనే పోతాగా. ఒకటి కొన్ని సందర్భాల్లో అవి చెప్తూ ఉంటాయి, రావు అన్నమాట. తాళ్ళేసి లాగిన, మీరు ప్రొక్రియలు పెట్టి లాగిన రావు. ఒక్కొక్కసారి ఆ లాగుతున్న సందర్భంలో పాము వచ్చి ఎదురుగుండా నిలబడ్డవి కూడా మీకు కొన్ని వీడియోలు కూడా సర్క్యులేట్ మీరు చూసే ఉండవచ్చు. ఇలా కూడా అడ్డుపడుతూ ఉంటాయి.
అంటే అది రావద్దని అంటోంది. కాబట్టి అక్కడ ఏం చేయాలి? ఒకవేళ మనం మీ స్థలంలో ఉన్నది మీరు తీసుకోవాలి, ఏం చెయ్యాలి? తర్వాత ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో యక్షిణీ బంధనం అని ఒకటి ఉంటుందమ్మా. ఈ యక్షిణీలన్నీ కూడా బలి కోరుతూ ఉంటాయి. ఇవి చాలామందికి తెలియవు. మేమేదో తీగలము, మేము సమర్థులము, మాకు ఇలా 2 నిమ్మకాయలు అలా 2 కొబ్బరికాయలు కొట్టేస్తే తీసేస్తాము అనేటువంటి వాళ్ళు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. దయచేసి నేను ఈ విషయం చెప్తున్నాను, శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఇట్లాంటి ప్రయోగాలకి జనాలు ఆశపడి వారి డబ్బుని, ధనాన్ని, సమయాన్ని అనవసరంగా పాడు చేసుకుని లేనిపోని కొత్త చికాకులు తెచ్చుకుంటారు. అందుకని నేను ఈ విషయాన్ని మీ ముందర అంటే చైతన్యవంతులను చేయాలి మనం, జనాలను చైతన్యవంతులు చేయకపోతే అనవసరంగా ఇలాంటి వాటికి చాలామంది తిరుగుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారమ్మా. 1,000 మంది మా దగ్గర కూడా వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాగా యక్షిణీ దేవతలు ఉంటారు. పెద్ద పెద్ద వృక్షాల మీద యక్షిణీ దేవత ఆవహించి ఉంటుందన్నమాట. అప్పుడు ఆ యక్షిణీ దేవత అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని అది తీనివ్వదు. తర్వాత ఈ నిధుల దగ్గరమ్మా మనం తీస్తున్న సందర్భంలో తీయాలనుకున్నప్పుడు రాత్రిపూట అక్కడ ఒక ఆడమనిషి సంచారం చేస్తూ ఉంటుంది తీనివ్వకుండా అడ్డుపడటానికి. అట్లాంటప్పుడు కూడా బలి ఇవ్వడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తీయడానికి రాయనప్పుడు ముఖ్యంగానమ్మా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు మీరు గోవు కనుక మీ ఇంటి దగ్గర కానీ లేకపోతే ఆ ప్రదేశంలో కానీ ఉంటే గోవు మీరు చేస్తున్న పని తప్పైతే కనుక అది ఇట్లా గుంజుకుని అవసరమైతే మీ దగ్గరికి వచ్చి పొడవటానికి కూడా ప్రయత్నం చేస్తుంది, చేయనివ్వకుండా. గోవుకి అక్కడ ఏ దుష్టశక్తి ఉందని పసిగట్టే లక్షణం ఎక్కువ ఉన్నది. గోమాత అంటే అంత గొప్పదమ్మా. అందుకని అలా గోవులు చచ్చిపోతూ ఉంటాయి యజమాని బతకాలి అనే కాంక్షతో. కాబట్టి ఇలాంటివి కూడా ఈ బంధనాలు, ఈ నిధులు, నిక్షేపాలు, ఈ లంకెడి బిందెలు, లేకపోతే ఇలా మీరు చెప్పినట్టుగా అనంత పద్మనాభ స్వామి గదులు విషయం కానివ్వండి, ఒరిస్సాలో పూరి జగన్నాథుడికి సంబంధించినటువంటి గదుల్లో కానివ్వండి, ఎవరు పడితే వారు ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ మూలకంగా ప్రతిదాన్ని చూడటం, ప్రతిదాని గురించి సెర్చ్ చేయటం, సంబంధం లేకపోయినా అనవసరమైన ప్రతిదీ తెలుసుకుంటాం. దీంతో ఏమవుతుంది, చూసిన వాడు ఊరుకుంటుందా బుద్ధి? ఏదో ఒకటి చేయాలి. అప్పట్లో ఇక్కడ తపస్సు చేసినటువంటి మహా మంత్రవేత్తలు ఎన్ని అడుగుల్లో ఉంది, ఎక్కడ ఉన్నది, అది ఏమిటి, బంగారమా, వెండా, లేకపోతే ఊరికి చెంబు వచ్చి గాల్లో వరదలకు వచ్చి కొట్టుకొచ్చిందా అనేది కూడా చెప్పగలిగేవాళ్ళు. ఇప్పుడు మీరు గమనించారు లేదో, ఫారినర్స్ స్కానర్స్ కనిపెట్టారు. ఈ స్కానర్ పెడుతుంటే కుయ్ 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 అనేది సౌండ్ వస్తూ ఉంటుంది. ఇగో ఉంది అని తగ్గుతాడు, చివరికి ఏదో ఇనప బయటపడుతుంది. కాబట్టి ఇదొకటి. తర్వాత ఈ దేవాలయాలు మనకి వరదలు వచ్చి ఉప్పెన్లు వచ్చి భూమి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ మట్టి మేట వేసినప్పుడు ఈ శిఖరం ఉంటుంది కదమ్మా, గోపురం పైన కలశం ఉంటుంది. ఈ కలశం కూడా భూమిలోనే ఉంటుంది. వీడు స్కానింగ్ చేసినప్పుడు అది కూడా కుయ్ కుయ్ అనేది, ఇది ఎందుకంటే ఇతడితో సంబంధమైన మెటీరియల్ కదా, ఇంకేముంది నీది ఉందని చెప్తారు. వాడు కంటికి కొంతమంది కనిపిస్తాయి ఈ మంత్ర ప్రభావం చేత. అయితే నన్ను చాలామంది కాంటాక్ట్ అవ్వటం జరిగింది. ఇలాంటి బాధలు పడేవాళ్ళు, రెండోది మేము తీస్తాం నిధి అని వాళ్ళకి దొరక్క వాళ్ళ అవస్థలు పడ్డవాళ్ళు. ఇది ఒక హిందువులే కాదమ్మా, ముస్లిమ్స్లో కూడా చాలా ఇలాంటివి తీసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కూడా విద్వత్తు ఉన్నదమ్మా, వాళ్ళు కూడా ఇట్లాంటివి చేయగలరు కూడా. కాబట్టి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు, తీవ్రమైన సమస్యలు వచ్చి బాధపడుతున్నప్పుడు మమ్మల్ని కాపాడండి గురువు గారని నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అమ్మవారిది ఏదో మంత్రించిన కుంకుమ ఇస్తే వాళ్ళకి ఆ సమస్యలు నేను చెప్తాను, ఇది మీరు అట్లాంటి వాటి జోలికి వెళ్ళమాకండి అని నేను చాలా సందర్భాలు చెప్పాను. ఒక్కొక్కసారి భూమి పైనే కనిపిస్తూ ఉంటుంది కానీ మనిషి తీయలేడు. మీకు ఇప్పుడు ఇదే భూమి లెవెల్ అనుకోండి, మీకు ఎదురుగుండా బింది సగం పైకి వచ్చి ఉంటుంది కానీ ఇప్పటిదాకా తీయని వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూసి వచ్చాను. ఖచ్చితంగా అందులో నిధులు ఉంటాయండి. ఉంటాయమ్మా. ఎందుకంటే ఇట్లా నిధులు దొరికినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
మీకు దాని మీద పాత రూపాయి బిళ్ళలు అయితే అప్పట్లో ఉండేటువంటి సింబల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ నిధి నిక్షేపాల జోలికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మనుషులకు అనారోగ్యాలు వస్తాయి, చనిపోవటాలు కూడా జరగవచ్చు. అది ఏమిటో తెలియకుండా సరైనటువంటి వారిని సంప్రదించకుండా మనం ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి నిధులు మంత్రబంధనాలు అంటే ఈ విధంగా చాలా ఉంటాయి. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. అమ్మవారి ఆశీస్సు.